హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. గులాబ్ జామ్ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అండి ఇదిగోండి తీసుకొని 2 కప్పులు తీసుకున్నానండి. ఇదిగోండి పిండి అంతా ఒకసారి ఉండలు లేకుండా చూసుకున్నాక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. కొందరు పాలు వేస్తారు, నేను నెయ్యి వేస్తానండి. నెయ్యి కూడా బాగా పిండిలో కలిసిపోవాలండి, అలా ఉండకట్టాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని కొంచెంగా కలుపుకోవాలండి. కొంచెం కొద్ది వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోయకండి, మనకు వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ పిండి ఎక్కువ అవుతుంది. ఇదిగోండి అంత మెత్తగా కలిపి పెట్టుకోవాలండి. ఇదిగోండి బాగా కలుపుకొని ముద్ద అలా నొక్కుంటూ అలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని వేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 కప్పులు షుగర్ వేసుకున్నానండి. 2 కప్పుల పిండికి 4 కప్పులు షుగర్ వేస్తున్నాను. అలాగే 3.5 కప్పులు వాటర్ పోస్తున్నానండి. ఇంకా మీకు ఇంకా పల్చగా కావాలంటే ఆ 1/2 కప్పు కూడా పోసుకోండి. షుగర్ బాగా కరిగాక 1 స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసి కలుపుకోవాలండి. దీనికి పాకం రావసరం లేదు, మనకి తేనె ఎలా ఉంటుందో అలా ఉంటే చాలండి, మన చేతికి అతుక్కున్నట్టు. ఇది పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు తడి క్లాత్ వేసాను కదండి, పిండి పక్కన తీసుకొని చిన్న మనకి ఏ సైజు కావాలో ఆ విధంగా తీసుకొని ఒక్కొక్క ఉండని అలా నొక్కుంటూ చుట్టుకోవాలండి. మనం అలా నొక్కుంటూ చుడితే మనకి గులాబ్ జాము ఇరిగిపోకుండా పగిలిపోకుండా వస్తాయండి. ఇదిగోండి అన్ని ఉండలు అలా చూసుకోవాలి. ఏ వాయికి ఆ వాయి చుట్టుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆరిపోతే పిండి మనకు గులాబ్ జాము బాగా రావండి, పగిలిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అన్నీ మన ఉండలు వేగుతున్నప్పుడు ఒక 1 మినిట్ అలా వదిలేయండి. అలా గరిటెతో అంటే అలా తేలిపోతూ ఉంటాయి, మాడిపోకుండా. మనకు సమానంగా వేగడం కోసం అలా గరిటెతో అనుకోవాలండి. జల్లెడ గరిటెతో అలా తిప్పుకుంటూ ఉంటే అన్నీ మంచిగా వేగుతాయండి. లోన వరకు వేగి మనకు జ్యూసీగా లాక్కుంటుందండి. తేనె కూడా బాగా లాక్కుంటుంది. ఇంకొండి అన్నీ అలా వేయించుకోవాలండి. మీరు ఏ వాయికి ఆ వాయినే చుట్టుకొని పెట్టుకోండి. ఇదిగోండి అన్నీ అలా వేగాక గోరువెచ్చని పాకంలో వేసేసుకోవాలండి. ఇదిగోండి అన్నీ ఒక వాయి వేసుకున్నాను కదండి, మరొక వాయి కూడా అన్నీ అలా వేసుకుంటున్నాను. మీరు అన్నీ అలా వేసుకోండి. ఏ వాయికి చుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆరిపోదు పిండి, ఉండలు పగిలిపోకుండా చక్కగా వస్తాయండి. ఇంకొండి అన్నీ అలా అన్ని వాయిలు అలా వేసి ఇలాగ పాకంలో వేసేసుకోవడమండి. మనకి లోన వరకు జ్యూస్ లాగడం కోసం ఒక 5 అవర్స్ మాత్రం వదిలేయాలండి. ఒక 5 గంటలు అలా వదిలే పక్కన పెట్టేయండి. ఇదిగోండి లోన వరకు బాగా పాకం పీల్చింది కదా, పిండి లేకుండా ఉండ పగిలిపోకుండా చక్కగా తేనె లాక్కోవడం అంటే ఇలా చేసుకోండి. ఇదిగోండి ఒక చిన్న బౌల్లో కూడా వేసుకొని చూపిస్తున్నాను మీకు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోద్దండి, అంత బాగుంటాయి. నేను చేసినట్టు ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇదిగోండి చూడండి ఎంత బాగా జ్యూస్ లాగిందే కదా, పిండి కూడా లేదండి. అలా వేపుకొని పెట్టుకోండి. మీకోసం కూడా పెడుతున్నాను. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.